వెల్కమ్ టు హరీష్ అకాడమీ. దిస్ ఇస్ జ్యోతి చంద్రాల. ఇప్పుడు మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెలుసుకుందాము. 1953 సంవత్సరంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం కింద ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఇండియాలో చాలా వరకు కూడా ఈ లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్స్ డిమాండ్ అనేది ఎక్కువ అయిపోయింది. అప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. దాన్నే ఫజల్ అలీ కమిషన్ లేదా రాష్ట్రాల పునర్విభజన కమిషన్, ఎస్ఆర్సి అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని 1953లోనే ఏర్పాటు చేసింది. సో ఈ ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్స్ అనేవి 1955లో ఇచ్చారు. దాని ప్రకారం 1956లో పార్లమెంట్ రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని చేసింది. అలానే 7వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం భారతదేశానికి సంబంధించి ఫజల్ అలీ మొత్తం 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాల కింద విభజించారు. అవేంటో ఒకసారి తెలుసుకుందాము. ఈ 14 రాష్ట్రాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, బాంబే, జమ్మూ కాశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మద్రాస్, మైసూర్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్. అండ్ అప్పుడు ఈ రికమెండేషన్స్ ప్రకారం ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం 6. అవేంటి అంటే అండమాన్ నికోబార్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, మినికాయ్, అమిన్దీవి ఐలాండ్స్, మణిపూర్, త్రిపుర. అయితే ఆ 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పుడు 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల కింద అవతరించుకుంటూ వచ్చినాయి. సో కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. Harish, the best academy.